తెలుగు రాష్ట్రాల్లో మళ్లీ చలి పంజా విసురుతోంది. ఒక్కసారిగా కనిష్ట ఉష్ణోగ్రతలు పడిపోయాయి. పొగమంచు భారీగా కమ్మేయడంతో వాహనదారులు రహదారులు కనిపించక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇక ఏజెన్సీ ప్రాంతాల్లో అయితే చలి గజగజ వణికిస్తోంది. ఉత్తరాంధ్రలో సింగిల్ డిజిట్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. తెలంగాణలో 11 డిగ్రీల లోపే టెంపరేచర్ ఉంది. సంక్రాంతికి సొంతూళ్లకు వెళ్లిన వాళ్లు నగరానికి తిరుగు ప్రయాణమైన క్రమంలో వాహనదారులు జాగ్రత్తగా ప్రయాణించాలని సూచిస్తున్నారు. ఏపీ తెలంగాణలోనూ శనివారం చలి పంజా విసిరింది. ఓవైపు చలి తీవ్రత, మరోవైపు పొగమంచుతో ప్రజలు వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. ఏజెన్సీ ప్రాంతాలు, మన్యం ఏరియాల్లో చలి తీవ్రత మరింత ఎక్కువగా ఉంది. అరకులో 4, మినుములూరులో 5, పెదబైలులో 6.7, జీకే వీధి ముంచంగిపుట్టులో 6.8, పాడేరులో 7, జీ మాడుగులలో 7.3, హుకుంపేటలో 8.6, చింతపల్లిలో 4.8 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఏపీలో వాహనదారులకు వాతావరణ శాఖ అలర్ట్ జారీ చేసింది. వాహనదారులు ఫాగ్ లైట్లు వేసుకుని నెమ్మదిగా వెళ్లాలని సూచించారు. ఉదయం 10 గంటలైనా పొగమంచు వేడటం లేదు. మరికొన్ని రోజులు ఇదే పరిస్థితి కొనసాగుతుందని, జాగ్రత్తలు పాటించాలని వాతావరణ శాఖ సూచించింది. ఎన్టీఆర్ జిల్లాలో భారీగా పొగమంచు కురుస్తోంది. ఉదయం 8 గంటలైన రోడ్లు కనిపించకపోవడంతో విజయవాడ హైదరాబాద్ హైవేపై వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇటు జగ్గయ్యపేటలోనూ కొన్ని రోజులుగా పొగమంచు భారీగా కురుస్తోంది. వాహనాలు ఫాగ్ లైట్లు వేసుకుని నెమ్మదిగా కదులుతున్నాయి. ఇటు తెలంగాణలోనూ ఉష్ణోగ్రతలు పడిపోయాయి. ఆదిలాబాద్లో 11.2, పటాన్చెర్లో 13.4, రామగుండంలో 13.6, హనుమకొండలో 14, మెదక్లో 14.8, రాజేంద్ర నగర్లో 15 డిగ్రీలు, హయత్ నగర్లో 16, హకీంపేటలో 16.8, నిజామాబాద్లో 16.9, దుండిగల్లో 17.3, నల్లగొండలో 17.4, భద్రాచలంలో 19, హైదరాబాద్లో 17.7 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.